హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గుర్రంగూడ మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో నా వెనక కనపడుతున్న ఇల్లు బెస్ట్ కన్స్ట్రక్షన్తోని 150 గజాల ఇల్లు, మంచి డైమెన్షన్స్తోని, 30 ఫీట్ల వైడ్ రోడ్తోని ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఎగ్జాక్ట్లీ మనం ఇల్లు యొక్క లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు గుర్రంగూడలోని గడ్డం ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ 7లో ఉంటుంది. ఈ గుర్రంగూడ అనేది మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా సాగర్ హైవేకి ఆనుకున్న గుర్రంగూడ చౌరస్తా నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. గుర్రంగూడ మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 150 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, మనకు త్వరలో సీసీ రోడ్ కూడా పడబోతుంది. డ్రైనేజు, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు ఉన్నాయి. చూసుకోండి, అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 27x50 డైమెన్షన్స్లో 2 BHK పోర్షను మనకు 1280 స్క్వేర్ ఫీట్లో చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు గేట్ కూడా ఎంత స్టాండర్డ్ పెట్టేయడం జరిగిందో. మనకు విశాలమైన పార్కింగ్, ఈజీగా ఒక కారు, 2 బైకులు పెట్టే విధంగా మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైటు వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మన చుట్టుపక్కల మన స్కూల్స్ విషయానికి వస్తే మనకు జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా బ్రీ గ్రేడ్ అని చెప్పేసి మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఒక మంచి స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ మనకు చాలా నియర్ బై జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, మనకి ఎల్బీ నగర్ మెట్రో అయితే కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 మనకు బెంగళూరు అయితే మనకు కేవలం 13 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు పార్కింగ్ చాలా బాగుంది. చూసుకోండి, మనకు పిల్లర్ దిమ్మకు కూడా మనకు మంచి టైల్స్ వేయడం జరిగింది. మనకు పార్కింగ్ ఎలివేషన్లో ఎక్సలెంట్ మంచి టైల్స్ వేయడం జరిగింది, చాలా బాగుంది. పైన ఫాల్స్ సీన్ కూడా మంచి వుడ్ కలర్తో మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రీలింగ్తోని మన కింద కూడా ఒక వాష్రూమ్ కూడా కట్టడం జరిగింది. చూసుకోండి, వాష్రూమ్ కట్టడే కాకుండా ఇక వాడుకునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని 2 నల్లలు ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని 27x50 డైమెన్షన్స్లో అద్భుతంగా కట్టడం జరిగింది. మెయిన్ డోర్ ఏదైతే చూస్తున్నారో మనకు మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడి ఎక్సలెంట్ మంచి చౌకోట్స్ కూడా మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్లోనో. అటు చివరికి మనకి ఈశాన్యంలో ఒక బోర్ పాయింట్ ఉంది. మనకు సంపత్తి వెనుకకి వెళ్ళినప్పుడు మీకు అది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది వచ్చేసి మనకు 2 BHK పోర్షన్. చూసుకోండి ఎంత బాగుందో, విశాలమైన హాల్. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్తో ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ మంచి స్టార్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇక పైన చూసుకున్నట్లయితే మంచి డిజైన్లతో మనకు ఫాల్సింగ్ లైట్లతో చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు మెయిన్ డోర్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇటు ఒక విండో వెంటిలేషన్ పరంగా మంచి 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది హాల్లో. ఇటు చూసుకున్నట్లయితే మనకు వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఉండాలి కాబట్టి 2 రకాల డోర్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు హాల్లో పార్టేషన్ ఇవ్వడం జరిగింది. మనకు పార్టేషన్ వచ్చేసి ఒక టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. మనకు అటు వెళ్ళడానికి కూడా మంచి ఒక ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. అటు చూసుకుంటే ఒక మనకు డైనింగ్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా మనకు కిచెన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోతున్నది వచ్చేసి మనకు ఏదైతే ఇది చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, 2 బెడ్రూమ్లకు మధ్యలో ఇక్కడ మనకు ఒక సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకు చూసుకుంటే మన కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో, ఇండియన్ కల్చర్తోని మంచి ఫ్లోరింగు, ఎక్సలెంట్ మంచి టైల్స్, మనకు విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చూడబోతున్న చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, ఒక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఒక వాల్ కూడా ఇందులో హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి మంచి డిజైన్తో మంచి ఫాల్ సీలింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుంటే సరిపడని సెల్ఫ్లతోని మంచి మనకు పైన కూడా మనకు లోరు పొడి ఇవ్వడం జరిగింది. ఏదో ప్రతి ఒక్కటి మనకు ఆలోచించి కట్టడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా వచ్చిందో. మనకు ఇందులో ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. మనకు
మంచి ఫ్లోరింగ్తోని, ఇందులో కూడా మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని, ఇందులో మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని, ఇందులో కూడా మనకు అన్ని రకాల మంచి కలర్స్ అయితే మంచి కాంబినేషన్ వాడడం జరిగింది. చూసుకొని చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఇటొక విండో అటొక విండో 2 విండోలు ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. చూసుకోండి, మనకు ఒక కామన్ బాత్రూమ్, ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా మంచి ఫేషియస్ వచ్చింది చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నామని, టైల్స్ కానీ అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ టోటల్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1280 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనకు గుర్రంగూడ అనేది మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇటు వచ్చేసి మనకి పార్టీషన్కు మనకు ఇటు రాగానే మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మనకు మంచి ఫ్లోరింగ్తోని ఇక్కడ ఒక మనకు వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరుగుతుంది. మనకు సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్కు ఉంటుంది. ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్లోకి ఎంటర్ అయ్యగానే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 రెక్కల డోర్తోని ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ చూసుకోండి. ప్లాట్ఫామ్ కూడా సైజ్ ఎంత బాగుందో మనకు 100% వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే మనకు అటు పూజ గదికి ఇటు ఆగ్నేయకి ఇటు తగలకుండా మంచి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా అన్ని రకాల భవిష్యత్తులో కవర్ చేసుకున్నా కానీ మనకు సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో ఇవ్వబడింది. మనము ఈస్ట్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం. చూసుకోండి, మనకి ఇది వెనక ద్వారం. ఇది చూసుకోండి, ఇక్కడ కూడా సెట్ బ్యాక్లు ఎంత బాగా ఇవ్వడం జరిగిందో చూసుకోండి. మంచి సెట్ బ్యాక్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే చాలా బాగున్నాయి. ఇటు చూసుకుంటే ఇది బోర్ పాయింట్, ఇది ఈశాన్యం అయితే ఇది ఫుల్ నీళ్ళునే, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. మీరు ఇంకో ఫ్లోర్ కూడా వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువబడ్డ ఉద్దేశంతో మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ వచ్చేసి మనకు 1280 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ చూసుకుంటా మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకుని చూస్తారు కదా, ఎక్సలెంట్ మంచిగా చాలా బాగుంది. కింద 2 BHK పోర్షను. ఇక మనం పైన చూసుకొని మనకు దీనికి వాడిన రాడ్స్ వచ్చేసి మనకు 16 mm వచ్చేసి 6 వాడినరు. 1 2 3 4 5 6 12 mm వచ్చేసి 4 వాడినరు. ఈ కన్స్ట్రక్షన్ ఈ విధంగా మనకైతే చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. చూసుకోండి, ఫ్లోరింగ్ ఎంత బాగుందో, ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని పైన కూడా ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కూడా పెట్టేది జరుగుతుంది. చిన్న మన వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వేర్ చేయడం జరుగుతుంది. ఇక మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని రేట్ వచ్చేసి మనకు 85 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీ క్యాష్ కండిషన్ బట్టి. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఇక ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా సరే, చుట్టుపక్కల లొకేషన్ గురించి అయినా సరే, కన్స్ట్రక్షన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి మీకు లైవ్లో క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్న ఓనర్ ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.